ఏంట్రా బాబాయ్ తెగ ఆలోచించేస్తున్నావా? ఏంటో బాబాయ్ ఇలా బాక్సుల కింద పట్టుకెళ్ళిపోతున్నారా? అదే రైస్ మిల్ అబ్బాయి. రైస్ మిల్లా? వెళ్ళండి మరి అలా పట్టుకెళ్ళిపోతున్నారు. అదో మోడల్ రైస్ మిల్ రా అబ్బాయి. ఆహా. అది ఎలా అంటే నీకు ఇంకా క్లియర్ గా చెప్తాను అబ్బాయి, రా. అసలు దీని ప్రాసెస్ ఏంటంటే అబ్బాయి, ఒక కంపెనీ ఉంటది, ఆ కంపెనీ తయారు చేస్తారు. ఆ తయారు చేసిన కంపెనీ నుంచి మళ్ళీ ఒక ఆయనకి ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే అదే బాక్స్ కస్టమర్ కి ఇచ్చేస్తుంది. కస్టమర్ పట్టుకెళ్ళిపోతాడు. అదేంటి బాబాయ్ అంత ఈజీగా అలా కస్టమర్లు అమ్మేస్తున్నారు వాళ్ళు? అంతేరా అబ్బాయి. నువ్వేమో కాసేపు ఆ మిషన్ అంటావు, కాసేపు ఈ మిషన్ అంటావు, అలా చేయాలి ఇలా చేయాలన్నా అంటావు ఏంటి బాబాయ్ నువ్వు? అదే అబ్బాయి, ఏంటంటే మనకు తెలియంది చాలా ఉంది అబ్బాయి ఈ మిషన్ లోని, ఈ మినీ రైస్ మిల్ లోని. ఈ మినీ రైస్ మిల్ ఉన్నదా? అవును. సో కాకపోతే ధాన్యం వేస్తే బాగా వస్తుంది, కానీ కస్టమర్ కి తెలుసు. కానీ దాంట్లోని మట్టి రాళ్ళు ఉంటే ఆ కస్టమర్ తెలియదు అబ్బాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని వల్లే నేను ఇంత శ్రమించవలసి వస్తుంది, రాత్రనగా పగలనగా ఒక్కొక్క మిషన్ తయారు చేయవలసి వస్తుంది. చూడబ్బాయి, మన దగ్గర ఉన్న మోడల్ ఏ మోడల్ అయినా సరే ఇండియాలో ఎక్కడ దొరకవు అబ్బాయి. ఎందుకంటావా? ఒక కస్టమర్ ఇబ్బంది పడకూడదని. ఎందుకంటే అబ్బాయి, నేను కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినోడిని. సో కష్టపడినోడిని. ఎందుకంటే అబ్బాయి, మిషన్ ఉన్నప్పుడు తను తెలిసో తెలియకనా డబ్బులు అప్పు చేసో లేకపోతే ఏదో తాకట్టు పెట్టి మిషన్ కొంటారు. కానీ అది సరిగ్గా పని చేయకపోతే అబ్బాయి చాలా బాధపడతారు. కానీ మనం అలా కాకుండా కరెక్ట్ గా పని చేసేలాగా మనం తయారు చేస్తున్నాం అబ్బాయి. అందుకే అబ్బాయి, మొత్తం రాత్రనగా పగలనగా నేను కష్టపడుతున్నాను, కస్టమర్ ని ఇబ్బంది పడకూడదని. కానీ చాలా మంది తెలియక యూట్యూబ్ లోని, ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లోని సో చూస్తుంటుంటే సో ఇలా ధాన్యం పోసి చూపిస్తున్నారు. కానీ ఏంటంటే లాంగ్ లోని వాళ్ళకేం కనిపించదు. ఇలా ధాన్యం వస్తుంటే ఈజీగా ఉంది కదా అని చెప్పి తీసుకుంటున్నారు. కానీ ధాన్యంలోని రాళ్ళు మట్టిగడ్డలు ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారని సో మనం ఇలా తయారు చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు మనకి పాలిష్ కావాలి, ముడి బియ్యం కావాలి అన్న వాళ్ళు కూడా మనం తయారు చేస్తున్నాం అన్నమాట. చూసారు కదా మిత్రమా, ఈ సన్నివేశం అంతా సో మేమేదో మా బిజినెస్ చేసుకోవడానికో లేకపోతే మా వ్యాపారం పెంచుకోవడానికో కాదు. సో కస్టమర్ ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందిని చూసి సో ఇలా తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో ఒక కంపెనీ ఒక మిషన్ తయారు చేస్తుంటే అది తీసుకొచ్చి ఒక డీలర్ ఇస్తాడు, డీలర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, అలాగా తర్వాత కస్టమర్కి వెళ్తుంది. కానీ దాంట్లో ఏం కంప్లైంట్ వస్తుంది, దాన్ని ఎలా మోడిఫికేషన్ చేయాలి అన్నది ఎవరికి తెలియదు. కానీ మేమైతే సో మిషన్ వచ్చిన తర్వాత డెమో వేసి దాన్ని ఏం మోడిఫికేషన్ చేయాలో, కస్టమర్కి ఏ విధంగా బాగుంటుందో అన్నది చూసి చేయడం. అందుకే ఈ మిషన్లన్నీ ఇలా మా ఫ్యాక్టరీలో అనేక డెమోలు వేస్తూ అనేక ప్రయత్నాలు చేస్తూ రాత్రనగా పగలనగా కష్టపడుతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.